ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయి ఇది ఒక పోలింగ్ అంటే ఒక మంచి వాతావరణంలో జరగడం లేదు. అది కరెక్టే. మంచి వాతావరణం అయితే జరగడం, మంచి వాతావరణంలో జరుగుతూ ఉంటే గిన ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మళ్ళీ అందరూ కలిసి మాదంతా ఒకే కుటుంబము, మాలో మాకు గొడవలు లేవని చూపించుకొని మళ్ళీ అంతా కలిసి కలిసి మా అభివృద్ధి కోసం డెవలప్మెంట్కి పాటుపడచ్చు. ఇప్పుడు ఇది వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళిపోయాయి. అసలుకి కుటుంబాల మధ్య రెండు వర్గాలుగా చీడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎవరు గెలిచినా ఇంకొక వర్గం సహకరిస్తుందా, మాను మీరు చెప్పినట్లు ఉద్ధరిస్తారా? అందుకే కదా మొత్తం ప్యానెల్ మొత్తం గెలవాలి అంటున్నాను నేను. ఓకే, ప్యానెల్ మొత్తం గెలవాలి. సహకరిస్తుందా అంటే ప్యానెల్ గెలిచిందంటే గ్యారంటీ మేము అనుకున్న నేను మేనిఫెస్టోలో చెప్పినటువన్నీ జరుగుతాయి. అది బ్రహ్మాండంగా జరుగుతాయి. మీరు అన్నారు ఇప్పుడు 900 పైచలకు మెంబర్షిప్ ఉంది, అది 5000కు వెళ్ళాలి, భారతదేశంలోనే మా అనేది ఒక గొప్ప అసోసియేషన్. అది సాధ్యమవుతుందా వీరందరూ సహకారం లేకోకుండా? అందరూ సహకరిస్తారండి. ఎవరు సహకారం కావాలి నాకు? ఇండస్ట్రీ ఒకరి వల్ల కాదు కదా, ఇండస్ట్రీ ఒకరు ఇద్దరు శాసించలేరుగా, ఎంతోమంది కావాలి. ఇప్పుడు ఇండస్ట్రీని ఎవరు చేయట్లే, అదే చెప్తున్నా, ఎవరి వల్ల కాదు కూడా. ఇది కళామ తల్లి. ఈరోజు వీళ్ళుంటారు, నెక్స్ట్ జనరేషన్ వస్తారు, మేము మా జనరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. మేము పర్మనెంట్ కాదు, ఇక్కడ కళామ తల్లి పర్మనెంట్. మీరు మీ మేనిఫెస్టో ప్రకారం మీరు అన్నారు కదా సంవత్సరంలో 365 రోజులు ఆర్టిస్ట్ బిజీగా ఉండేలా చేస్తుంది. అది సాధ్యం చెప్పలా. నిన్న మీ మేనిఫెస్టో 365 అంటే ఒక 10 రోజులు అది కాకోకుండా 365 రోజుల్లో ఎక్కువ బిజీగా ఉండేది. ఐఎమ్ సారీ అండి, మీరు అది మేనిఫెస్టో సరిగ్గా చూసినట్లేరు. మేనిఫెస్టోలో ఉద్యోగం కల్పిస్తాను నేను, దాన్ని ఉదాహరణ చెప్పాను. ఉదాహరణ ఏంటంటే 365 రోజులు నేను ఈ సంవత్సరం బిజీ ఉండొచ్చు, వచ్చే సంవత్సరం 3 వారాలు కూడా బిజీ ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి నేను అవకాశం కల్పించడానికి నేను తీసుకున్న స్టెప్స్, ప్రికాషన్స్ ఇవన్నీ దాంట్లో చెప్పానమాట. సో అంతేగాని 360 రోజులు నేను ఎవరికి పని కలిగించలేను. ఓకే, మీరు పని కల్పించారా లేదని పక్కన పెడితే ఫస్ట్ మన రవిబాబు గారు ఉన్నారు అన్నమాట, క్యారెక్టర్ ఆర్టిస్టులను సైతము పరభాష నుంచి తీసుకొస్తున్నారు, పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. ఫస్ట్ అది అరికట్టండి, ఫస్ట్ అరికట్టి ఇక్కడ ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టులకు మీరు అవకాశం అరికట్టండి అని అనలా. ఆయన వీడియో నేను చూశాను, ఆయన అరికట్టండి అని అనలా. కొన్ని కారణాల వల్ల మిగతా రాష్ట్రాల్లో ఉన్న మిగతా పరభాష ఆర్టిస్టుని మనం తెచ్చుకోవచ్చు. ఎందుకు తెచ్చుకోవాలి? ఒక నిర్మాతగా మాట్లాడతాను, నాకు డబ్బింగ్ ఖర్చులు, డబ్బింగ్ రైట్స్ ఇంకా కొంచెం ఎక్కువ రావచ్చు, నాకు వైడర్ ఆడియన్స్ రావచ్చు. నేను ఒకటి ఈరోజు గర్వించదగ్గ విషయం ఒకటి చెప్తాను. నాకు మంచి మిత్రుడు, నా సన్నిహితుడు అల్లు అర్జున్. నేను అతనిది డిసెంబర్ 25వ తేదీ పుష్ప రిలీజ్ అనుకుంటా, అతనిది రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశాడు. చేసిన వెంటనే బాలీవుడ్లో ఉన్న మ్యాగజైన్స్ అన్నీ, న్యూస్ పేపర్స్ అన్నీ ఆమిర్ ఖాన్ సినిమాకి పోటీ వచ్చింది, ఇప్పుడు ఆ పోటీ లేని ఆమిర్ ఖాన్ సినిమాకి పుష్ప పోటీ వచ్చింది అన్నాడు. తెలుగు వాడిగా, తెలుగు నటుడుగా గౌరవించాను నేను, దానికి అహంకారం ఫీల్ అయ్యాను నేను. ఎస్, నా వాడు అక్కడెళ్ళి ఛాలెంజ్ చేశాడని. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంటే హిందీలో సినిమాలు ఆలోచిస్తున్నారు, ప్రభాస్ కా ఫిల్మ్ రిలీజ్ हो रहा है, कब रिलीज हो रहा है, उसके बाद रिलीज करना है, అలా ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో బన్నీకి మెసేజ్ పెట్టాను, బ్రదర్ నాకు కొంచెం జెలసీతో చెప్తున్నాను, బట్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్, యూనో నువ్వు ఆ స్టేజ్కి నువ్వు తెలుగు ఫ్లాగ్ని నువ్వు రేజ్ చేసావు, హ్యాట్స్ ఆఫ్ టు యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్ అని పెట్టాను. అండ్ దట్స్ ద థింగ్. అది తెలుగు అయితే తెలుగు ఇండస్ట్రీని ఆ స్థాయికి తీసుకెళ్తారు 100%. ఓకే, 100%. అది సాధ్యం అంటారా? కలలు అంటున్నారేమో మీరు? నేను చేసేది వెల్ఫేర్కి, దీనికి తెలుగు ఇండస్ట్రీ గ్యారంటీ నేను చేస్తాను. వెల్ఫేర్కి దానికి సంబంధం ఏంటి? మీరు వెల్ఫేర్ అంటున్నారు కదా, వెల్ఫేర్ అంటే సంక్షేమము, సంక్షేమానికి ఫిలిం ఇండస్ట్రీని అంతగా తీసుకెళ్ళి ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేసేది నా ఒక్కడి వల్ల కాదండి. నేను పోటీ చేసేది ఫిలిం ఇండస్ట్రీ చేంబర్ ఆఫ్ కామర్స్ కాదు, నేను పోటీ చేసేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అక్కడికి తీసుకెళ్తానంటే ఒక అసోసియేషన్గా ఉన్న వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అవన్నీ నేను ఆ స్థాయి భారతదేశంలో మన అసోసియేషన్ని ఎగ్జాంపుల్గా చూడాలి. ఈరోజు నేను చాలా గౌరవించేది అమ్మ అని కేరళలో నా కన్నడ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్, వాళ్ళందరిది అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. అది హ్యాట్స్ ఆఫ్. అది నడిగర్ సంఘం దురదృష్టవశాత్తు అది కోర్టులో కేసులో పడుంది. అది కూడా ఇదిగో ఇప్పుడు ఇక్కడ జరిగే మేధావి పుణ్యమానే
ఆ మేధావి ఎవరు? ఇంకెవరు అపోజిషన్ ప్యానల్లో ఉన్నాడే ప్రెసిడెంట్ క్యాండిడేట్గా, ఓకే ఆ మేధావే. ఆయన అక్కడికి వెళ్ళి అలా చేశాడు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఏదో గెలిచి ఆఖరి ప్రొడ్యూసర్ కౌన్సిల్ గేట్లు కూడా లాక్ వేశారు. మరి ఇలాంటి లాంగ్వేజ్తోనే మీరు రేపొద్దున గెలిచినా వాళ్ళు ఓడినా ఒకవేళ మీకు ఏ లాంగ్వేజ్ మాట్లాడా? నేనేం దుర్భాష మాట్లాడానా? దుర్భాష కాదు, ఇది క్రిటిసైజ్ చేయడం ఒక వ్యక్తి. ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నా నేను? నేను అసలు బిగినింగ్ నుంచి నేను క్రిటిసైజ్ చేశానా? నేను వాళ్ళ గురించి నేను మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఒకసారి ఏదో మీటింగ్లో మాట్లాడారు, సరే వదిలేద్దాం అనుకున్నా. రెండోసారి మీటింగ్లో మాట్లాడారు, వదిలేద్దాంలే అనుకున్నా. మూడోసారి మీడియా ముందుకు వచ్చి అవమానిస్తున్నారు, సరే వదిలేద్దాం అన్నాను. నాలుగోసారి ఐదోసారి మా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. ఏ అధికారం ఉంది అతను నా ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి? మీ ఫ్యామిలీ గురించి మాట్లాడే అధికారం నాకు లేదు. నా ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత ఏముంది అతనికి? హీ హాజ్ నో రైట్. సో అతనికి దమ్ము ధైర్యం మగాడనుకుంటే ఆయన నన్ను క్రిటిసైజ్ చేయమనండి. మా నాన్నని, మా అమ్మని, మా అక్కని, మా తమ్ముడిని, నా భార్యని, బిడ్డల్ని క్రిటిసైజ్ చేసే హక్కు అతనికి ఎవడిచ్చాడు? ఏం క్రిటిసైజ్ చేశారు ఒక్కసారి చెప్పండి. మీరే చూడండి, మీడియాలో చూడండి. ప్రతి ఛానల్లో అంటున్నారు మీరు మా కుటుంబం పేరు ఎత్తారు. మీ కుటుంబం పేరు ఏం ఎత్తారు? ఏమి క్రిటిసైజ్ చేసి మాట్లాడారు చెప్పండి. చెప్పాలా ఇప్పుడు? మీకు తెలీదా? చెప్పండి, మీ నోటితో వినాలని. ఎందుకు నా నోటితో మళ్ళీ నా ఫ్యామిలీని క్రిటిసైజ్ చేసేది మీ చెవులకి నేను ఎందుకు చెప్తాను? అంటున్నారు కదా మీరే పదే పదే. అంటే మీకు తెలీదా ఏం మాట్లాడారు? మీకు తెలీదా? మీకు తెలుసా తెలీదా? నాకు తెలియదు. తెలియకపోతే కరెక్ట్గా హోంవర్క్ చేసుకుని రండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఇంటర్వ్యూ చేయగలరు. ఏది సరే మీ ఫ్యామిలీని నేను దుర్భాష మాట్లాడతాను, మీ ఫ్యామిలీని నేను ఇన్సల్ట్ చేస్తాను, పదే మీరు చెప్పుకుంటారా? ఆ దుర్భాషలు మీరు పదే మీరు చెప్పుకుంటారా? మీరు చెప్పడం అనేది అంటే మీరు హోంవర్క్ చేయకుండా మీరు ఇక్కడికి వచ్చి మీరు నన్ను క్వశ్చన్స్ వేయాలనుకుంటే అది నా తప్పు కాదు. మీరు ముందు యూట్యూబ్లో అయితే పక్కాగా ఇంకా ఉంది, ఏ ఛానల్ తీయలేదు. యూట్యూబ్లో అలాగే ఉంది అతను మాట్లాడిన మాటలు అవన్నీ. హోంవర్క్ చేయకుండా మీరు వచ్చి పొలిటికల్ జర్నలిస్ట్ నడిపిస్తున్నారు అని వారు అంటున్నారు. అది దుర్భాష కాదు. మా ఫ్యామిలీని ఏకంగా అన్నాడు. మా నాన్న సంగతి ఎందుకు వస్తుంది? అఫ్ కోర్స్ నేను మోహన్ బాబు గారి అబ్బాయిని గర్విస్తున్నా. నేను దాని అబ్బాయి కాబట్టే మీకు ఈ రోజు ఇంత ఆదరణ ఉంది. అఫ్ కోర్స్ దాంట్లో వెనకాడేది ఏముంది? రేపు మీ కొడుకు ఫీజు మీరు కడతారు, మీ బాబు ఫీజు కడుతున్నారు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావురా అంటే అది తప్ప? మీ అబ్బాయి చేసిన తప్ప? మా నాన్నగారు ఎందుకు మీరు అడిగే క్వశ్చన్ కూడా అలాంటిదే కదా. నా గురించి మాట్లాడండి మీరు పదే అంటున్నారు. మీ నాన్నగారు లేకుండా మీరు లేరు కదా. ఖచ్చితంగా ఈ రోజు ఆ లెక్కనైతే మా నాన్నగారు ఆ లెక్కనైతే మీ అబ్బాయి చేసిన తప్పుకి మిమ్మల్ని నేను శిక్షిస్తే కరెక్టా? లేకపోతే మీ అబ్బాయిని కాన్స్టెంట్ గా మీ అబ్బాయిని సంబోధించకుండా వాళ్ళ నాన్నని సంబోధిస్తూ ఉన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ ఫాదర్ గురించి నేను మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్నే కదా అంటారు ఈ రోజుల్లో. తప్పు చేస్తే అంటారు, తప్పు చేయకపోతే. ఇప్పుడు మీరున్నారు, మీ ఫాదర్ని నేను విమర్శించారనుకోండి, మీకు నచ్చుతుందా? మీ ఫ్యామిలీని నేను విమర్శిస్తే నచ్చుతుందా? నచ్చదుగా. అదే నాకు గాలింది. మీరు ముందు నన్ను క్వశ్చన్స్ అడగక ముందు బ్రదర్ మీరు కరెక్ట్గా హోంవర్క్ చేయాలి. నా ఫ్యామిలీని ఏ విమర్శించారో తెలీదు అంటున్నారు మీరు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కడు చూశాడు. అది కాలే కదా నేను ప్రెస్ మీట్కి వచ్చింది. నేను చేయకపోతే జర్నలిస్టులే అంటారుగా ఏం విమర్శించారండి ఊరికే అంటున్నారు మీరు అని అందరూ అంటారుగా. ప్రతి విమర్శ చేస్తేనే అంటే సినిమాలో చెప్పినట్లు హీరోయిజం అంటారా? అంటే నేను ఇక్కడ హీరోయిజం చెప్పలా. మా ఫ్యామిలీ పేరు ఎత్తక్కువ అన్నా అంతేగాని వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను చెప్పానా? అంతవరకు లేదు కదా. నువ్వు మగాడు అయితే నీకు దమ్ము ధైర్యం. అవును, అఫ్ కోర్స్. ఈ లాంగ్వేజ్ ఎందుకు? నువ్వు మగాడు అయితే అవును నాన్నే మాట్లాడు. ఇఫ్ యు ఆర్ మ్యాన్ ఎనఫ్ టాక్ అబౌట్ మీ. ఇఫ్ యు ఆర్ మ్యాన్ ఎనఫ్ అది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే నువ్వు మగాడు అయితే నా గురించి మాట్లాడు. దమ్ము ధైర్యం వరకు బాగుంది. అవును, నువ్వు మగాడు అయితే అనేది ఈ భాష అవసరమా? ఎందుకు అవసరం? అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. నా ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదుగా. అతను మాట్లాడాడుగా. మాట్లాడిన నేను ఎందుకు వాడకూడదు? అయితే అందరూ గ్రహిస్తారు కదా. ఎందుకు గ్రహించట్లేదు? మళ్ళీ మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు? నేనేం చేశాను? దాన్ని పదే చెప్పడము, నువ్వు మగాడివైతే అనడము అనేది అతను మగాడు కాదా అతను? అది ఆయనకు తెలుసు కదా. ఆయనకు తెలుసు. అది నేను నమ్ముతాను. అతను మగాడని నేను నమ్ముతున్నాను కదా. అతను మగాడైతే నాతో మాట్లాడమను. మగాడివైతే అయితే నా గురించే మాట్లాడాలి. బూతు పదాలు ఎవరు మాట్లాడరండి. అంత మూర్ఖులు, ఒళ్ళు తెగించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ నేను ఆ రోజు ఆపకుండా ఉంటే నెక్స్ట్ స్టేజ్కి అదే వెళ్ళేవాళ్ళు.
అది వెళ్తే తప్పే, అది వెళ్తే ఖచ్చితంగా తప్పే. అది అప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను తప్పు రైట్ ఒకటి చెప్తానండి, వాళ్ళు మాట్లాడింది శృతి మీరారా లేరా అని మీ దగ్గర నుంచి నాకు బేరోమీటర్ అక్కర్లే, నాకు నా బేరోమీటర్ ఉంది. ఒక లైన్ మాట్లాడితే వాళ్ళకి ఎలా మాట్లాడాలి తిరిగి అనేది నాకు తెలుసు. మీరు ఓర్చుకుంటారేమో మీ ఫ్యామిలీని ఏమైనా అంటే, రోషం ఉన్న తెలుగువాడిని నేను, ఇక్కడ ఆత్మగౌరవం ఉన్న తెలుగువాడిని నేను ఒప్పుకోను. ఓకే, అందరికీ ఆత్మగౌరవము అందరికీ ఉంటుంది, తెలుగు వారికే కాదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. నాకు అట్ ద టిప్ ఆఫ్ మై ఫింగర్ నేల్ ఉంటుంది. ఓకే ఓకే, దాది నేను ఎక్కువగా ఉన్నట్టుంది. అది 100% తెలుగువాడిని అండి, రోషం ఉన్న తెలుగువాడిని. మీకు రోషం కొంచెం తక్కువ ఉండొచ్చు తెలుగువాడుగా, నాకు లేదు. కొద్దిగా మీకు ఎక్కువ ఉంది అంతవరకు, ఎక్కువ నాకు చాలా ఎక్కువ ఉంది, చాలా రోషం ఉన్న తెలుగువాడిని నేను. ఓకే, సంతోషం సార్, ఎందుకంటే నేను కూడా తెలుగువాడి కాబట్టి మంచి రోషగాడని తెలుగువాడి ముందర కూర్చొని నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, నాకు కూడా ఆనందంగా ఉంది. ఒక పంచాయతీలో ఒక వార్డు కన్నా ఒక తక్కువ ఉండొచ్చు, అటు ఇటుగా ఎక్కువ ఉండొచ్చు ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో అంటే ఈ వర్గాలు దీనికోసము ఇంత ఖర్చు పెట్టడము, ఇంత ఎంత పెట్టాం ఖర్చు? చారణ మురిగికి బారణ మసాలా అనేది నేను విన్నాను అనమాట. ఎంతండి? చారణ మురిగికి బారణ మసాలా అంటారు అనమాట. అంటే అర్థం ఏంటి? అంటే అంటారు కదా, పావుల కోడికి ముప్పావుల మసాలా పెడుతున్నారు అనేసి అంటారు అనమాట. అది అలా తీసుకుంటే ఈరోజు మా ఎలక్షన్స్ కోసము ఈ పార్క్ హెత్ హోటల్ని ఒక రాజకీయ కేంద్రంగా చేసుకొని మీరు రోజు ఇక్కడ నుంచి రాజకీయాలు చేస్తున్నారంటే ఎంత కాస్ట్లీ అయిపోయాయి మా ఎలక్షన్స్ అనేది. ఒక ఈ హోటల్ ఎవరిది? సుబ్బరామరెడ్డి గారిది. నేను డబ్బులు ఇస్తాను అనుకుంటున్నారు ఆయనకి. మరి ఇస్తారో లేదో బయట వారికి తెలియదు కదా, అది వాళ్ళకి చెప్పాల్సిన అవసరం నాకేంటి, బయట వారికి మీ అందరికి చెప్పాల్సిన అవసరం నాకేంటి? చెప్పాలి కదా, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రతి అంశాన్ని బయటకు చెప్పాలి కదా. ఐ డోంట్ నీడ్ టు ఇక్కడ నేను ఎంత ఖర్చు పెట్టాను, నేను ఏం చేస్తున్నాను, ఎంతసేపు ప్రచారం చేస్తున్నాను, మా ఎలక్షన్ కోడ్లో లేదు. లేనప్పుడు మీ అందరికి నేను ఎందుకు చెప్పాలి? ఇకపోతే నాగబాబు గారు నేను అన్నారనమాట, మంచు విష్ణు సారీ చెప్పాలి, పవన్ కళ్యాణ్ పవన్ బాబుని ప్లస్ ఇండస్ట్రీని వేరు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆయన. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు వైపు ఉంటారా, ఇండస్ట్రీ వైపు ఉంటారా అంటారు. అంటే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో లేరా, తను సినీ యాక్టర్ కాదా, ఈ విషయంలో మంచు విష్ణు ఖచ్చితంగా సారీ చెప్పాలని నాగబాబు గారు. నేను సారీయా ఈ జన్మలో చెప్పను. నేను తప్పు చేస్తే సారీ అంటాను. నేను తప్పులు చేశాను చాలా, నేను సారీ చెప్పాను, నేను కరెక్ట్ అనుకున్నాను చాలాసార్లు. నేను ఓహో దిస్ ఇస్ నాట్ రైట్, తప్పాను అని అపాలజైజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఈ ఇష్యూ వరకు నేను తప్పు చేయలేదు, నేను తప్పు మాట్లాడలేదు. మీరు ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ చూడండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి ఆటోమేటిక్గా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాకు సంబంధం లేదు, ఆయన మాట్లాడిన దానికి నేను మాట్లాడిన దానికి మాకు సంబంధం లేదని లెటర్ ఇచ్చారు కదా. దాని వరకైనా రీసెర్చ్ చేశారా? తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్ ఇచ్చారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఇచ్చేశారుగా. ఆయన వ్యాఖ్యలకి మాకు సంబంధం లేదని లెటర్ ఇచ్చేశారు, అది కూడా తెలుసు కదా మీకు. నేను అడిగిన క్వశ్చన్ ఒక్కసారి మీరు మళ్ళీ రీప్లై చేసి చూడండి. ఈ ఇష్యూలో ఇండస్ట్రీ వైపు ఉన్నారా, పవన్ కళ్యాణ్ గారి వైపు ఉన్నారా అని అడిగాను. ఈ ఇష్యూలో అని స్పెసిఫిక్గా చెప్పాను. నేను అడిగిన క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారిది జరిగిన ఇష్యూ గవర్నమెంట్ వర్సెస్ జనసేన పార్టీకి సంబంధించినది. అది పవన్ కళ్యాణ్ గారు మీరు మళ్ళీ లూప్లో వెళ్తున్నారు. అయితే నేను అడిగింది ఒకే ఒకటి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన లెటర్కే అడిగింది నేను. అర్థమైనా? తెలుగు జరుగుతుంది మా ఎలక్షన్స్ కదా. అవునండి, నేను అదే అడిగింది. నేను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి ఇచ్చింది. మా అసోసియేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదా? కరెక్టే కదా. నేను అదే అడిగింది ఆ క్వశ్చన్. మీరు దాన్ని ట్విస్ట్ చేసి నేను విమర్శించానని అదనేది తప్పు. ఆయన అంటే అదే నేను ఆయనకే చెప్తున్నా. అది నేను అది విమర్శించలేదు. ఆయన అంటే నేను గౌరవిస్తాను, నటుడుగా గౌరవిస్తా. ఈజ్ అ బిగ్ స్టార్. సో దాంట్లో తప్పు లేదు కదా, నేను అడిగిన దాంట్లో తప్పు లేదు. దాన్ని వీళ్ళు ఫ్లిప్ చేసి, ఇది ఎక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిందంటే, ఆపోజిషన్ బ్యానర్లో ఒక అభ్యర్థి ఉన్నాడు కదా, అతను కరెక్ట్గా తెలుగోడు కాదు, తెలుగు సరిగా అర్థం కాదు, నేను చెప్పింది కరెక్ట్గా అర్థం కాలేదు ఆయనకి. అది అలా వేరు చేస్తావు ఆయన. నేను ఎక్కడ వేరు చేశాను? ఆయన మా కుటుంబంలో ఒక సభ్యుడు, మా అసోసియేషన్లో ఒక సభ్యుడు. నువ్వు వేరు చేసేసావు, నువ్వు వేరు చేసావు, అతను అయితే అంటావు. ఆయన బీపీ మాత్రం వేసుకోకుండా ఏదో మాట్లాడేశాడు ఆయన. సో వాట్ కెన్ ఐ సే అబౌట్ ఇట్? తెప్పిస్తున్నారు ఏమో, నేను చూస్తే బీపీ అది కాదు. అది కదా, డీలో ఒక డైలాగ్ ఉంది, బ్రహ్మానందం గారు అది ఏంటంటే ఏం ట్యాబ్లెట్ వేసుకుంటున్నారని అడుగుతా. బీపీ ట్యాబ్లెట్ అని. మీకు బీపీ మీరు వచ్చిన తర్వాత వచ్చిందండి. సో అలాగే అయిపోయినట్టుంది. మాట్లాడేటప్పుడు టీవీస్లో మంచు విష్ణు గారు
గారు చాలా కూల్గా మాట్లాడుతున్నారు, చాలా నెమ్మదిగా మాట్లాడుతూ అనిపిస్తుంది, కానీ కింద మంట పెడుతున్నారన్న విషయం అయితే అసలు ఏమీ పెట్టట్లేదండి. లేదు, చాలా మంట, అందుకే ఆయన బీపీ వస్తుంది పాపం, ఆ బీపీతో మాట్లాడుతున్నారు. ఇంకోటి, ఆయన తెలుగు రాదు, తెలుగువాడు కాదు, పరభాష నటుడు అంటున్నారు కదా. అలాంటప్పుడు ఇక్కడ లోకల్ నాన్ లోకల్ సమస్య వస్తుంది, పరభాష నటుడు. అలాంటప్పుడు ఆయనకు మాలో ఎందుకు సభ్యత్వం ఇచ్చారు అసలు? ప్రతి ఒక్కరికి ఇక్కడ మెంబర్షిప్ ఇవ్వాలండి. ఇవ్వాలన్నప్పుడు పోటీ చేసే హక్కు కూడా ఉంటుంది కదా. అందుకే కదా పోటీ చేస్తున్నాడు. మరి ఎందుకు లోకల్ నాన్ లోకల్ తీసుకొస్తారు? పరభాష నటుడు తెలుగే భాష. లోకల్ నాన్ లోకల్ అని పొరపాటు పడుతున్నారండి. లోకల్ నాన్ లోకల్ అని పొరపాటును కూడా నా నోట్లో నుంచి కానీ మా వాళ్ళ నోట్లో నుంచి రాలే, వచ్చింది ఫస్ట్ ఆయన నోట్లో నుంచే. మీరు మళ్ళీ కొంచెం టేప్ని రివైండ్ చూసారంటే ఫస్ట్ ప్రెస్ మీట్ అప్పుడు ఆయన చెప్తే మీ మీడియా వాళ్ళు అంటున్నారని ఆయన మీడియా వాళ్ళని అడిగాడు. మీడియా వాళ్ళు రివర్స్ అయ్యారు. మేము ఎక్కడ అన్నాం, మీరంటేనే కదా అన్నాం మేము అన్నారు. సో అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అసలు ఓహో లోకల్ నాన్ లోకల్ అని ఇలాంటివి ఉన్నాయా అనేది కూడా నాకు అప్పుడే ఫస్ట్ టైం విన్నాను. నేను చెప్పేదంతా ఒకటే, నేను తెలుగువాడిని, తెలుగు మట్టిని, తెలుగు గాలిని, తెలుగు సినిమానే నమ్ముకొని ప్రధానంగా నేను బతుకుతున్నా. నేను మిగతా భాషల్లో చేయొచ్చు, 100% చేయొచ్చు. ఇప్పుడు జగపతి బాబు గారు ఉన్నారు, చాలా మంచి నటుడు, నాకు చాలా ఇష్టం ఆయన అంటే. మీరు చెప్పారులేండి. ఆయన తమిళ్లో యాక్ట్ చేస్తున్నారు, హిందీలో యాక్ట్ చేస్తున్నారు. ఆయన హిందీ యాక్టరా, తమిళ యాక్టరా, తెలుగు యాక్టరా? తెలుగు. ప్రకాష్ రాజ్ గారు కన్నడ యాక్టరా, తమిళ యాక్టరా, తెలుగు యాక్టరా? ఆ క్లారిటీ నాకు ఇవ్వండి. అది ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నా ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది. కన్నడ యాక్టర్ అయినా కూడా తెలుగు సినిమాలు ఎక్కువ చేస్తున్నారు కదా. ఇక్కడ ఆయన అంటున్నారు కదా, మీకన్నా నేను ఎక్కువ తెలుగు మాట్లాడగలను, మంచి తెలుగు ఆయన అభిప్రాయం. ఆయన సగం కన్నడ మాటలు మాట్లాడుతున్నాడు, కొంచెం తమిళ్ మాట్లాడుతున్నాడు. ఆయన నా వల్ల తెలుగు ఇండస్ట్రీకి జాతీయ అవార్డులు వచ్చాయి, మీ వల్ల ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నాడు కదా ఆయన. అంటే తెలుగు ఇండస్ట్రీకి ఆయన అవార్డు తీసుకొచ్చి ఇచ్చాడా, తెలుగు సినిమా వల్ల ఆయనకు అవార్డు వచ్చిందా? తెలుగు సినిమా వల్లే వచ్చిండొచ్చు ఆయన. అంటే అదొక నేషనల్ అవార్డు ఎవరు, దేనికి బేరం మీటరు, దేనికి బేరం మీటర్ నేషనల్ అవార్డు? మామూలుగా నటనకే కదా, నటన సినిమా. ఆయన నటుడుగా మేము ఏమైనా విమర్శించామా? నటుడుగా విమర్శించడం లేదు, అంతే కదా. ఇప్పుడు కూడా నటుడుగా విమర్శించాను నేను ఆయన్ని. ఓకే, నేను ఈ మా అధ్యక్ష పదవికి ఆయన కన్నా బెటర్గా నేను సర్వ్ చేయగలను, నేను ఆనరబుల్గా ఉండగలను, అకౌంటబుల్గా ఉండగలను అన్న నమ్మకం నాకుంది. మంచు విష్ణు గారు మా ఎలక్షన్స్ కన్నా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఇంకా బాగుంటుందేమో, బాగా ట్విస్ట్ చేసి మాట్లాడుతూ బాగా పరిణితి చెందిపోయారు మీరు. అసలుకి ఇలాంటి వారు ఆ రాజకీయాల్లో ఉంటే బాగుంటుందేమో. ఐఎమ్ నాట్ అ పొలిటీషియన్ అండి, ఐఎమ్ నాట్ యూస్ టు. పొలిటీషియన్ ఏం పనుకోస్తారు మీ ముందర అనుకుంటున్నారు కానీ నేను కొంచెం చదువు తీయకుండానే బాంబేలు చేస్తున్నారు. నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ని. నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ని అండ్ నేను ఎక్కువ చదువుతాను, నేర్చుకోవాల్సిన ఇంకా చాలా ఉంది. నేను నిత్య విద్యార్థి. మీరు ప్రతి ఒక్కరు ఐ బిలీవ్ దట్ ఫర్ ఎవర్ అందరూ విద్యార్థులుగా ఉంటేనే మంచిది, మనం మంచిది. అండ్ నేను నమ్మేది ఒకటే, మా ఇన్స్టిట్యూషన్లో మా ఫ్యాకల్టీ అందరికి ఒకటే చెప్తాను, ఒక స్టూడెంట్ 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ లేకపోతే ఎంటెక్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే వాడు స్టూడెంట్గా ఉండడం ఆగిపోద్ది. కానీ అధ్యాపకులుగా మనం విద్యని మిగతా వాళ్ళకి అందించే వాళ్ళ మనం ఎప్పుడూ స్టూడెంట్గా నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే టెక్నాలజీ మారేటప్పుడు సిలబస్ మారుతుంది, సబ్జెక్టులు మారుతాయి, మనమందరం నేర్చుకుంటూనే ఉంటాం లైఫ్ లాంగ్. ఎందుకంటే కొత్త అంశాలు వస్తూనే ఉంటాయి, ప్రతి ఒక్కరు ఎవ్రీడే ఇస్ ఎ న్యూ లెసన్, అప్డేట్ కాగలం ఎవ్రీడే. అందుకే ఇలా మాట్లాడేటప్పుడు నాకు జనరల్గా ఇంటర్నల్గా దిస్ ఇస్ హౌ ఐ యామ్. నా గురించి అతి తక్కువ మందికి తెలుసు, ఆమె వెరీ ప్రైవేట్ పర్సన్ అండి. నా సినిమాల ప్రమోషన్కి అప్పుడు నేను బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడతాను, కానీ జనరల్గా నన్ను మాట్లాడమంటే ఐ డోంట్ లైక్ టాకింగ్. అప్డేట్ ఉండాలి, ఎందుకంటే సో ఈ రోజు నేను అప్డేట్ లేకపోతే కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయలేను నేను. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను మీడియా ముందుకు రాను. అందుకు క్లోజ్గా ఉన్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మీకు బహుశా నాతో చనువు లేదు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న జర్నలిస్టులు కొంతమంది రెగ్యులర్గా వస్తారు, వాళ్ళందరికీ దే ఆర్ నాట్ సర్ప్రైజ్డ్. ఓహో ఇలా మాట్లాడతారు, ఇది ఉంది, వాళ్ళందరికీ తెలుసు నాకు ఎంత కొంచెం అవగాహన ఉంది, ఎంత లేదు ఏంటని. దే ఆర్ క్వైట్ ఓకే.
ఓకే ఓకే నాగబాబు గారు మరా నేను ఒక మాట అన్నారు అనమాట. అంటే ఈ కాస్ట్లీ అయిపోయాయి, ఇంటింటికి వెళ్ళి డబ్బులు పంచుతున్నారు, చీరలు పంచుతున్నారు, ఇదో చెప్తున్నారు. నిజంగా ఇంత జరుగుతోంది అసలు? మామూలు రాజకీయాలు చూసాం, ఓటుకు నోటు అనేది ఉంటుంది, ఇక్కడ కూడా ఓటుకు నోటు అనేది అవన్నీ లేదండి. అది ఎందుకు నాగబాబు గారు అన్నారో ఆయనకే తెలియాలి. దాన్ని నేను కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నాను కానీ అలాంటివి ఉండవండి. ఎందుకు ఉంటాయి ఇక్కడ? ఎలక్షన్ చాలా కామెడీగా తీసుకున్నట్టున్నారు మీరు. అసలు ఎలక్షన్ సీరియస్ గా తీసుకున్నారు. వీళ్ళు చేసే ఆరోపణలన్నీ నాకు కామెడీగా ఉన్నాయి. నాకున్న స్ట్రెస్కి ఇదంతా ఒక కామిక్ రిలీఫ్గా ఉంది నాకు ఇది. మేము నవ్వుకుంటున్నాం. ఇప్పుడు మా ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేశాడు, ఎరా మొత్తం అక్కడ గొడవలు చేయబోతున్నారంట కదా మీరు అందరూ అన్నీ వాడి ఈస్ట్ గోదావరి, ఏరా మేము ఎవరన్నా రావాలా, ఒరే వచ్చి ఏం చేస్తారా మీరు అన్న. లేదురా వచ్చి ఉంటాం, అక్కడ ఏదో గొడవ అయితే అంత ఎందుకు అవుతాయి నా గొడవలు, ఎందుకు అవుతాయి నా గొడవలు, మేము వెళ్ళి ఓటేసి వస్తాం రా. లేదు మా ఫ్రెండ్ ఇంకా అవి కూడా వీళ్ళు ఆరోపణలు చేస్తారు, వీళ్ళు మనుషులు తెచ్చుకున్నారు, అది చేశారు అంటున్నారు కదా. ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ అటు ఇటుగా ఏమైనా జరిగిందంటే బాంబులు పడే అవకాశం ఉందని అంటున్నారు కదా. మరి అది ఏ బాంబులో, మరి ఎక్కడి నుంచి ఏమైనా ఆర్డర్ ఇచ్చారా బాంబులు ఏమన్నా? ఇది అమెజాన్లో ఆర్డర్ తీసుకోవట్లే, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయాలి. ఇంకా అమెజాన్లో కూడా అదే నాకు అర్థం కాలేదు. ఏందిరా బాబు, ఇది మామూలు ఎలక్షన్స్ అటు ఇటు అయితే బాంబులు ఏదైనా పడతాయి, గొడవలు జరుగుతాయి. మా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ మేమంతా ఒకటే లేదు. కరెక్ట్గా ఏం చేద్దంటే నేను కొన్ని ఆయుధాలు అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. కరెక్ట్గా ఎలక్షన్ జరిగే టైంకి అవి కరెక్ట్గా డెలివరీ అవ్వాలి. భలే ఉంటుంది కదా విజువల్ ఒకసారి ఆలోచించండి. కరెక్ట్గా జరిగి వాడు అమెజాన్ డెలివరీ కార్డు వచ్చి గొడ్డలను, వేట గొడవలను అన్ని తీసుకొచ్చి డెలివరీ ఇంకా సైన్ చేశానంటే సార్ అవి ఓపెన్ చేయాలి బాక్సింగ్లో నుంచి. అమెజాన్ ఇప్పుడు అవి కూడా సరఫరా చేస్తుంది మీకోసము. ఇంకంతే. లేదంటే మీరు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చారా? లేదు, వాళ్ళందరికీ షీల్డ్స్ ఆర్డర్ ఇచ్చాను. కానీ కత్తులు గొడవలు కానీ బాంబులు పడతాయి అంటున్నారు కదా. అవన్నీ కూడా ఇక ఫ్లిప్కార్టే ఆర్డర్ చేసుకోవాలి. అమెజాన్ ఇంటర్నేషనల్ గా వాళ్ళు క్రూడ్ బాంబ్స్ వాళ్ళు చేయట్లా. ఓకే ఓకే మరి ఆరోపిస్తున్నట్లుగా మరి ఓట్లు అంటే పోస్టల్ బ్యాలెట్ను కొనుగోలు చేయడం ఏంటి అసలుకి? ఆ తతంగం ఏంది అసలు? పోస్టల్ బ్యాలెట్ ప్రకాష్ రాజ్ గారు అంటారు, పోస్టల్ బ్యాలెట్లకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరినీ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటే అవకాశం ఇవ్వాలని ఆయన తెచ్చారు. దాన్ని మీరు అనుకూలంగా చేసుకొని మీరు ముందుగానే డబ్బులు పే చేసేశారు అని అంటారు. ఇది ఓట్లను కొనుగోలు చేసేటట్లు కాదా, ఓటర్లను మభ్యపెట్టినట్లు కాదా అని వాళ్ళు అంటున్నారు. అంటే నాకు తెలియక అడుగుతాను, మురళీమోహన్ గారికి వీళ్ళందరికీ నేను ఎలా మొబ్బి పెట్టగలను? 500 రూపాయలతోనా? కృష్ణ గారిని, కైకల్ సత్యనారాయణ గారిని, వీళ్ళందరికీ 500తో నేను కొనగలనా? 500తో కొంటారా లేదని పక్కన పెడితే, అరే మంచు విష్ణుబాబు ఎంత మంచోడు చూడు, మన కోసం డబ్బులు కట్టి మనకంతా ఏర్పాటు చేశాడు, అంటే వాళ్ళ మనసును మీ వైపు మరల్చుకోవడానికి ఒక చిన్న అస్త్రంగా ఉపయోగపడుతుంది కదా అది. 500 మాట కాదు ఇక్కడ, మీరు చేసిన సర్వీస్. అరే ఇంత సర్వీస్ చేస్తాడు మనకు, చూడు మన కోసము పోస్టల్ బ్యాలెట్ డబ్బులు అతనే కట్టేశాడు, అయితే మంచు విష్ణు గెలిచి ఇంకా బాగా చేస్తాడేమో అని ఒక ఆలోచన వాళ్ళు రేకెత్తించడానికి 500 పెన్షన్ పంపిస్తాను అందరికి. ఏం మాట్లాడతాడండి ఆయన, ఏం సంబంధం లేకుండా ఆయన ఏదేదో మాట్లాడారు. తొందరపడి డబ్బులు కట్టారు? తొందరపడి డబ్బులు కట్టలా. నేను ఒకటి, మీరు రీసెర్చ్ కరెక్ట్గా చదివారు దీని గురించి అంతా అంటున్నారు కదా, సో అది మిమ్మల్ని అడుగుతా, నేను కట్టిన దానికి రిసిప్ట్ ఉందిగా, మళ్ళీ నేను డబ్బులు రిటర్న్ తీసుకున్న దానికి రిసిప్ట్ ఉందిగా, తప్పేం చేశాను నేను? మీరు కట్టిన తర్వాత ప్రకాష్ రాజ్ గారు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు మేరకు వారు మీ డబ్బులు వెనక్కి ఇచ్చారు అనేది వాళ్ళ ఆరోపణ. ఇంకా సమయం ఉంది, మేము సమయం ఇస్తాము, మీ డబ్బులు మీరు వెనక్కి తీసుకోండి అని. అసలు కట్టాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? వెరీ గుడ్, దానికి ఆన్సర్ చేస్తాను. ఓకే. ఎలక్షన్ కమిషన్ బిగినింగ్ అందరికీ బ్యాలెట్ పేపర్లు కావాలనుకుంటే ఎవరికైనా పోస్టల్ బ్యాలెట్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు లెటర్లు పెట్టండి అన్నారు. నేనేం చేశాను, నేను ముందు కూడా చెప్పాను, 400 ఓట్లతో గెలుస్తాను నేను, లేదా 1 ఓటుతో కూడా గెలుస్తాను నేను. ప్రతి ఓటు నాకు ఇంపార్టెంట్. సో నేనేం చేశాను, గెలుపు వైపే 100%. ఇప్పుడు నా దగ్గర 180 to 190 మెంబర్స్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మాట్లాడా, మాకు SMS ఇది ఉంది అని తెలిసిన వెంటనే, నాకన్నా ముందు వాళ్ళకే తెలుసు వీళ్ళున్నారు. తెలిసిన వెంటనే నేను ఫోన్ చేసి అందరితో మాట్లాడి పోస్టల్ బ్యాలెట్ పంపించాలి, మీకు కావాలా, 100 మంది పైగా మాకు వద్దు, మేము వచ్చి ఫిజికల్గా వేస్తాం. ఒక 50-60 మంది వరకు వాళ్ళు మేము వచ్చి లేదు మాకు పోస్టల్ బ్యాలెట్ పంపిండి అన్నారు. సరేనండి పంపిస్తాను, మీరు ఒక లెటర్ పెట్టండి ఎలక్షన్ కమిషన్కి, వాళ్ళు పంపిస్తారు. లెటర్ ఏం పెట్టాలి?
సార్ నేను ఒక ఫార్మాట్ పంపిస్తాను, దాంట్లో అన్నీ ఫిల్అప్ చేసి మీరు పంపించినాను. ఇది కరెక్టా తప్ప? కరెక్టే, వెరీ గుడ్. పంపించేసాం. కరెక్ట్గా ఈరోజు పోస్టల్ బ్యాలెట్ వెళ్ళాలి అందరికీ. అందరు మెంబర్స్కి 500 రూపాయలు కట్టండి, మీకు పోస్టల్ బ్యాలెట్ వస్తుంది అని చెప్పారు. 4వ తేదీ ఆ మెసేజ్ వచ్చేసరికి అందరూ నాకు ఫోన్ చేశారు, 9 లోపల 4వ తేదీ ఈరోజు పోస్టల్ బ్యాలెట్ పంపించాలి, 500 కట్టాలన్నారు, ఇప్పుడు ఎలా కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఏంటి అనేది అడగడం మొదలెట్టారు. మాకు కంగారు పెట్టింది. పర్చూరి గోపాలకృష్ణ గారు, పర్చూరి వెంకటేశ్వరరావు గారు వాళ్ళు కట్టేసుకున్నారు, వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళది కూడా నేనే కట్టానండి ఈ మేధావ్ అన్నాడు. కట్టుకున్న తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేసి అందరూ ఫోన్ చేసి ఎలా చేయాలంటే మాకు ఒక 15-20 కాల్స్ తర్వాత గూగుల్లో కట్టాలా, ఎక్కడ కట్టాలి, ఏం చేయాలి, అది ఇదని టెన్షన్ పడుతుంటే అప్పుడు సరే నేను కడతానని అప్పుడు అడిగాను. వీళ్ళందరూ కట్టాలనుకుంటే వాళ్ళ దగ్గర నేను తీసుకుంటా, కట్టచ్చా అని అడిగాను. కట్టచ్చు అన్నారు. కమిషన్ అడిగే కట్టి నా వాడు వెళ్ళాడు, కట్టాడు. వాడు ఫోన్ నెంబర్ కూడా రాశాడు దానిపైన, తీసుకొచ్చాడు, ఇచ్చాడు. దాని తర్వాత వాళ్ళే ఫోన్ చేసి ఈరోజు టైం కాదు, నేను వాళ్ళకి టైం ఇస్తాను, వాళ్ళని ఎప్పుడైనా కట్టుకోమను అన్నారు. సరే అన్నాం. డబ్బులు తీసుకుని వెనక్కి వచ్చాం. దీంట్లో ఏం తప్పు జరిగిందో నాకు అర్థం కాదు. ఆయన వచ్చి నార్మల్గా జరిగేది కూడా బహిరంగంగా అరిచి భరతనాట్యం వేసి కథక్కలి వేసి ఇది జరిగిపోయింది అని చెప్తే ఆ రోజు చూసింది అన్ని ఫార్మ్స్, ఏ ఫార్మ్ ఆఫ్ డ్యాన్స్ ఇది, ఏ ఫార్మ్ ఆఫ్ బేబల్స్, ఇన్ని మెలుకులు తిరిగిపోతున్నాడు ఏంటో అనుకున్నాను నేను. అసలు ఏం జరిగింది, ఇతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని మాకే అర్థం కాల. సో అందుకు మీకే ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? తప్పు లేదులేండి, కానీ వాళ్ళకి తప్పుగా అనిపిస్తుంది కదా. వాళ్ళకి అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతిదీ ఇదేం చేద్దాం, వాళ్ళు వేసుకున్నారు ఎలా చేద్దాం, ఓడిపోతున్నారని తెలుసు. సో ప్రతిదానికి ఏం చేద్దాం, ఎలా చేద్దాం, దీన్ని ఏం చేసుకుందాం, అది చేసుకుందాం. అక్కడ కూడా వచ్చి మా నాన్నను విమర్శించారు. అప్పుడు కాలింది నాకు. అప్పుడు దా సైలెంట్గా ఉండేవాను నేను. ఆవిడ కూడా, జీవిత గారు కూడా నోరు జారి ఏదో మాట్లాడారు. ఆవిడ మా నాన్న పేరు తీసే అర్హత వాళ్ళు ఎవరికి లేదండి. ప్రకాష్ రాజ్ గారు డిఎన్ఏ రిపోర్టు, ప్రకాష్ రాజ్ డిఎన్ఏ రిపోర్ట్ ఇప్పుడు తెచ్చుకోవాలి నేను. మరి నిన్న ఒక ఛానల్లో అన్నారు ప్రకాష్ గారు డిఎన్ఏలోనే ఉంది, ఆయన ఎక్కడ పోయినా ఇలాంటివి చేస్తుంటారు, ఆయన డిఎన్ఏలో ఉంది అన్నారు. అంతేగా, మీరు తెప్పించుకున్నారు. మీరు రిపోర్ట్ తెప్పించాల్సిన అవసరం, ప్యాటర్న్ చూస్తే అర్థమైపోద్ది కదా ఆయన బిహేవియర్ ప్యాటర్న్, ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళి నెగిటివిటీ తెచ్చారో. స్కాన్ చేస్తారు, రోబో టైప్లో అన్ని స్కాన్ చేస్తారు. మీరు అలా అంటే బుద్ధున్నాడు ఎవరికైనా అర్థం అవుద్ది. అది కరెక్ట్గా స్టడీ చేసి ఓహో ఇదా బిహేవియర్ ప్యాటర్న్ అనుకుంటే, సో దిస్ ఇస్ వాట్ హి ఈజ్ అనేది ఎవరికైనా అర్థం అవుద్ది. సో మీకు తెలివితేటలునే నాకు అనిపిస్తుంది. సో మీరు కూడా ఆయన అమ్మాలో ఏం చేశాడో మీకు అర్థం అవుద్ది, నడిగర్ సంఘాలు ఏం చేశాడో అర్థం అవుద్ది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏం చేశాడో అర్థం అవుద్ది, మొన్న బెంగళూరు ఎలక్షన్స్లో ఆయన నిలబడినప్పుడు ఏం చేశాడో అర్థం అవుద్ది. ఎక్కడికి వెళ్ళినా ఒకటే నెగిటివిటీ. ఇప్పుడు మీ పక్కా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్న నరేష్ గారు గెలిచినప్పుడు ఆయన నన్ను నడిపించట్లేదండి. ఆయన నాకు మద్దతు నేను వెళ్ళి అడిగాను, నాకు హెల్ప్ చేయండి అని. అందరినీ అడిగినట్టు మాట్లాడుతున్నా విష్ణు నేను మాట్లాడతా ఉండని మాట్లాడడం అన్ని ఆయన చేస్తున్నారు. నరేష్ గారు గెలవడానికి నాగబాబు గారు కారణము అనేది అప్పట్లో ఉన్న మాటలు. అప్పుడు అందరూ నరేష్ బాబు మరి అలాంటి నాగబాబు గారు ఈ రోజు అటువైపు ఉన్నారు, ఆయనతో పాటు మెగా ఫ్యామిలీ అంతా మేము ఇటువైపే ఉన్నామని వారు అంటున్నారు అన్నమాట. మరి ఇప్పుడు నరేష్ గారు మీ వైపు ఉన్నారు, నాగబాబు గారు వల్ల గెలిచిన నరేష్ గారు మీ వైపు ఉన్నప్పుడు, విజయానికి కారకులు నాగబాబు అటువైపు ఉన్నప్పుడు, మరి మీ విజయాన్ని మీరు ఎలా చూస్తారు కదా? మీరు నాన్నగారు నటుడుగా మీకు బాగా ఇష్టం అని చెప్పి, చాలా ఇష్టం. అసెంబ్లీ రోడ్ సినిమా గుర్తుందా? ఎన్నిసార్లు చూసినా నాకు గుర్తు కూడా లేదు. దాంట్లో ఎలక్షన్ ఆయన ఎమ్మెల్యేగా ఎలా గెలిచాడో గుర్తుందా? తెలుసు. అలాగే నేను గెలుస్తాను, అలాగే అందరూ అదే ఇప్పుడు సేమ్ అందరూ వాళ్ళ ఇళ్లలో నుంచి వచ్చి నాకు ఓటేసి వాళ్ళు బ్లెస్ చేస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. అంటే నేనేంటో నాకు తెలుసు, వీళ్ళందరి ముందు పుట్టిన వాడిని, వీళ్ళందరి ముందు పెరిగిన వాడిని, నా క్యారెక్టర్ ఏంటో వీళ్ళందరికీ తెలుసు. నేను హెల్ప్ చేయగలను అనేది కాదు, నీ సర్వ్ చేయగలనా లేదా అనేదే క్వశ్చన్. అది అందరికీ, ఆ ఆన్సర్ అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు జరుగుతున్న గొడవల కారణంగా ఈ తంతంతా చూసి యంగ్ హీరోస్ అంతా కూడా ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారనేది అంటున్నారు. మరి వాళ్ళందరినీ కూడా మీరు ఎలా మోటివేట్ చేస్తారు? ఎప్పుడు ఎలక్షన్ మీరు గ్రాఫ్ తీసుకున్నారంటే అతి తక్కువ పర్సంటేజ్
మా జనరేషన్ యాక్టర్స్ అందరూ వచ్చి ఓటేసేది. పెద్దలు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు కదా అని. మా తరం యాక్టర్స్ అందరూ ఇష్టం లేదు నేను నిలబడేది. వాళ్ళందరూ ఎందుకు బ్రదర్ నీకు ఇప్పుడే ఇది, పెద్దవాళ్ళు ఎవరో ఒకరు చూసుకుంటారు కదా, ఎందుకు, సరే ఇదే వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం వచ్చింది. దెన్ యూర్ రైట్, మేము అందరం వస్తాంలే, వచ్చి ఓటేస్తాంలే. షూటింగ్ లేని ప్రతి ఒక్కరు వచ్చి ఓటేస్తారు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఓటేస్తారు. ఆ నమ్మకం నాకుంది. ఒక క్యాండిడేట్గా మీరు కానీ ఒక ఓటు హక్కు ఉంది, మీరు మీ ఊర్లో ఒక బండి అరేంజ్ చేసి ఆ బండిలో మిమ్మల్ని ఓటింగ్ బూత్ దాకా తీసుకొచ్చే హక్కు నాకుంది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు నాకు. అది ఐ కెన్ సోలిసిట్ ఎ ఓట్, ఐ కెన్ ఆస్క్ ఫర్ మై ఓట్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు ఆసక్తిగా లేరు, దూరంగా ఉండాలనుకుంటున్నారు అంటున్నారు. మరి మీరు ఎలా వాళ్ళని మోటివేట్ చేస్తారు? 10వ తేదీ తెలుసుగా, మీకు తెలుస్తుంది. అందరూ వస్తారంటారా? వస్తారు. ఇంకొక ప్రశ్న, ఇది నాది కాదు, అవతల నుంచి ఉత్పన్నమవుతుంది. నా కుటుంబం మా బాగుపడాలి, మేమందరం బాగుపడాలి, మేమందరం ఒకటి అనుకున్న వాళ్ళందరూ ఊర్లో ఉంటే వాళ్ళందరూ కంపల్సరీ వచ్చి ఓటేస్తారు. మీ కుటుంబం అంటున్నారు కదా, స్ట్రైట్గా చెప్పండి. మీరు ఒకవేళ సరే మీరు అనుకున్నట్లుగా మీరే గెలిచారనుకోండి, మీరు గెలిచిన తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ప్యానల్కి వెళ్ళి, జీవిత గారి దగ్గర కావచ్చు, శ్రీకాంత్ గారి దగ్గర కావచ్చు, ఎవరి దగ్గరికైనా వెళ్ళి, అంకుల్ ఎలక్షన్ వరకు మనం ఏదో అనుకున్నాము, ఇప్పుడంతా మనం ఒకటే, మనదంతా ఒక కుటుంబము, కలిసి మనము మా అభివృద్ధి కోసం పని చేస్తాం అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు షేక్ హ్యాండ్ ఇస్తారా? అఫ్ కోర్స్ నేను వెళ్ళి అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తాను. ఓకే, అందరికి షేక్ హ్యాండ్ ఇస్తాను. యాజ్ లాంగ్ యాజ్ ఈ మాటలు అన్నప్పుడు మీకు కానీ వాళ్ళకి కానీ నా ఫ్యామిలీని విమర్శించినంత వరకు నేను వాళ్ళతో ఎప్పుడూ కలిసి ఉంటాను. నేను దట్ ఈస్ ఫర్ షూర్. ఎలక్షన్ తర్వాత ఎవరెవరు విమర్శించుకోలేండి, కానీ ఇప్పుడు అనుకున్న మాటలు ఆ రోజు మీకు కానీ ఆయన, అదే చెప్తున్నాను, ఈ టైంలో కూడా వాళ్ళు నా ఫ్యామిలీని విమర్శించినంత వరకు ఐఎమ్ ఆల్వేస్ విత్ దెమ్. అదే చెప్పాను నేను వాళ్ళకి ఆ రోజు మీటింగ్లో కూడా. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ పోటీగా చేస్తున్న వ్యక్తి వచ్చి కరెక్ట్గా 11వ తేదీ 12వ తేదీ ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. నేను ఉండేది ఇక్కడే, మీరందరూ కూడా ఉండేది ఇక్కడ, ఒకరొకరు మొహాలు చూసుకోవాలి. ఆయన ఇల్లు ఎక్కడ? అదే చెప్పింది. ఇక్కడ కూడా బండ్ల గణేష్ గారు ఫామ్ హౌస్ దగ్గర, అదే చెప్తున్నా. ఫామ్ హౌస్లు బొచ్చుడు మందుకున్నాయి, మీ ఇల్లు ఎక్కడో ముందు మీరు చెప్పండి. అది చెప్పింది. డోంట్ అగైన్ డైవర్ట్ ద టాపిక్. ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోతాడు, ఇక్కడ ఫామ్ హౌస్ లో కూడా పోయి హ్యాపీగా ఉండొచ్చు కదా, దాంట్లో ఏముంది. ఇల్లు కూడా ఫామ్ హౌస్ కూడా ఇల్లు లాంటిది కదా, బాగుంటుంది. అంటే మీరు ఆయన తరపున మాట్లాడుతున్నారా? నేను ఆయన తరపున చెప్తున్నాను అన్నమాట. ఇంటికి వెళ్తాను. ప్రకాష్ రాజ్ గారు ఓడిపోతున్నారని చెప్పి బాగా కాలినట్టుంది మీకు. చాలా కాలుతుందండి, చాలా కాలుతున్నట్టుంది. ఎర్రగా అయిపోతున్నారు బీట్రూట్ లాగా. అలా చేస్తున్నారు. అసలు నేను ఉండేదే కలర్ తక్కువ, అలా కాలిన వైట్ అన్నా ఉంటే అలా కావచ్చు, ఉండేది కలర్ తక్కువ. మీరు అంటున్నారు ఇంటికి మీది నాది ఒకే కలరు, చామంతి కలర్. మీరు ఎక్కువ ఉన్నారులేండి. ఒక ఫైనల్ గా ఒకటే విష్ణు గారు, వాళ్ళు ఒకటే మాట అంటున్నారు. గతంలో మోహన్ బాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా అసోసియేషన్ వెళ్ళాలన్నా, భవనానికి వెళ్ళాలన్నా కూడా చాలామంది ఇబ్బంది పడేవారు. అక్కడంతా ఒక 50 మంది సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళి సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బంది పడేవారు. ఈరోజు అదే పరిస్థితి మళ్ళా మంచు విష్ణు గెలిస్తే అదే పరిస్థితి పునరావృతం అవుతుంది అని అవతల నుంచి వస్తున్న ప్రశ్న. ఆ ప్రశ్న కళ్ళు పోతాయి వాళ్ళు అన్నారంటే, కళ్ళు పోతాయి అంతే. నేను దానిపైన ఎక్స్ప్లెయిన్ చేయను. కళ్ళు పోతాయి. విదిన్ ద ఫ్యామిలీ ఆయన అసలు పెన్షన్ అనేది స్టార్ట్ అయింది ఎవరి వల్ల, ఫండ్ అసలు మా అసోసియేషన్కి వచ్చింది ఎవరి వల్ల, అది ముందు కనుక్కొని సరిగా మాట్లాడమనండి. నోరుంది కదా అని ఊరికే పడేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఆఖరికి సిల్లీ ఫెలోస్ అయిపోతారు వాళ్ళందరూ. ఈరోజు నాన్నగారు వెనక్కుండి ఒక సామాజిక వర్గానికి చెందిన సినీ పెద్దలందరినీ కూడా ఏకం చేసే పనిలో ఉన్నారు. సామాజిక వర్గం అంటే ఒక సామాజిక వర్గం అంటే అదే చెప్పాను. మీ మీడియా వాళ్ళందరినీ బ్లేమ్ చేయాలా, లేకపోతే ఐ థింక్ ఐ విల్ బ్లేమ్ ఓన్లీ మీడియా అండి. ఒక సొసైటీలో లేని ఫీలింగ్స్, ఉన్న ఫీలింగ్స్ ఎక్కడో ఒక దగ్గర ఒక రూమర్గా స్టార్ట్ అయ్యింది. మీ పవర్ మీకు తెలియట్లా, మీ మీడియాకున్న పవర్ మీకు నిజంగానే తెలీదు. అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో జనరల్ పబ్లిక్ని అని. మీరందరూ ఏకదాటిగా ఒట్టేసుకొని మీ మీడియా అంతా కులం గురించి, మతం గురించి మాట్లాడుకుని ఉన్నంత వరకు మన సొసైటీ బాగుపడదు. లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. అంటే ఇప్పుడు జరుగుతున్న తంతులో అవే వస్తున్నాయి అనమాట. రాజకీయాలు, కులాలు తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడ తప్పు. కులాలు లేవు. మీ మీడియాలో ఉన్నాయి కానీ కులాలు ఇక్కడ లేవు. ఇప్పుడు ఓకే, వెరీ గుడ్. సినిమా ఇండస్ట్రీలో కాస్ట్ ఫీలింగ్ ఉందనుకుంటే
జనాలు చూస్తారా? జనాలు పలానా కులం వాళ్ళని చూడాలని ఫిక్స్ అవుతారు. సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎలా తయారవుతారు? సినిమా బాగుంటే ఎవరైనా వినండి, చూస్తారండి. సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎలా తయారవుతారు? సూపర్ స్టార్లు ఎవరు తయారు చేస్తారు? కులాలు తయారు చేస్తా, లేకపోతే నటన తయారు చేస్తుంది. అంతే కదా. నటన తయారు ఇంకా కులాలు ఎక్కడున్నాయండి? కానీ ఇక్కడ మెజారిటీ ఉన్నప్పుడు ఇక్కడ ఓటింగ్ వచ్చినప్పుడు కాస్ట్ ఫీలింగ్ గురించి మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ డు నాట్ టాక్ అబౌట్ కాస్ట్. నాతోనే కాదు, ఏ ఇంటర్వ్యూలోనూ. బికాస్ మన సొసైటీకి పట్టిన పీడది, దట్స్ ద వర్స్ట్ థింగ్ విచ్ హ్యాపెన్ టు అవర్ సొసైటీ ఇస్ కాస్ట్. స్పెషలీ మీకున్న పవర్, మీ మీడియాకి మీ నోటుకున్న పవర్ చాలా టూ మచ్. నటులు మాకు ఎంత పవర్ ఉందో మీడియాకి మాకనే ఎక్కువ మీరు మీడియా ముందు ఉంటారు. ఆ నోటితో మీరు 10 సార్లు ఒక కాస్ట్ అని అంటే అది నిజమైపోద్ది. సో ప్లీజ్ డోంట్ డూ దాట్. చివరి ప్రశ్న ఒకటి అడిగేస్తాను, ఇది కూడా బయట నుంచి వస్తున్న ప్రశ్నే. ఇప్పుడు దాసరి నారాయణరావు గారి తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వాక్యూమ్ ఉంది, పెద్ద దిక్కు వాక్యూమ్. కొంతమంది చిరంజీవి గారి పేరు చెప్తారు, కొంతమంది వాక్యూమ్ ఉంది, ఇంకా ఎవరు లేరు, ఉన్నారు అంటారు అంటారు. కొంతమంది చిరంజీవి గారి పేరు చెప్తారు. అయితే ఇక్కడ మంచు విష్ణు గారు గెలిచిన వెంటనే తెలుగు ఇండస్ట్రీకి తండ్రి మోహన్ బాబు గారిని పెద్ద దిక్కు చేయాలన్న లక్ష్యంతోనే ఈరోజు ఇంత తపన పడుతున్నారన్న ప్రశ్నకు మీ సమాధానం? ఇదేదో జంజాల గారి కామెడీ సినిమాలాగా ఉందండి ఇది. ఇది వాళ్ళు కామెడీ అనుకోండి, సీరియస్ అనుకోండి, వచ్చిన ప్రశ్నను మేము అడిగాను, మీ సమాధానం కలిపి మీరు చాలా కామెడీకి సమాధానం చెప్తారు కదా. అందుకు వీళ్ళేదో ఎవరో సిలీఫేలో ఏదో చెప్పాడు, దాన్ని ఎందుకు పట్టించుకోవాలి నేను. ఓకే, మా నాన్న పెద్ద మనిషి అవునా కాదా, ఇండస్ట్రీకి ఏమైనా చేస్తున్నారా లేదా, వాళ్ళు ఏదో మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుకోనిండి. దాసరి గారి తర్వాత వాక్యూమ్ ఉందంటారా, లేదు ఈరోజు ఈ పెద్దదికి ఉంది అని ఒప్పుకుంటారా? దెర్ ఇస్ అ వాక్యూమ్, దెర్ ఇస్ అ వాక్యూమ్. ఎందుకంటే దాసరి గారు కూడా మహానుభావుడు. ఆయన దాసరి అంకులు టోటల్గా ఇండస్ట్రీకే డెడికేటెడ్గా ఉన్నాడు. ఆయన మహానుభావుడు, ఆయనతో కంపేర్ చేయలేం. చూడండి, ఆయన పోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారంటే ఒక వాక్యూమ్ ఉన్నట్టేగా. ఆయన ఉంటే ఇంత గొడవలు అయ్యేది కాదు. ఆయనకైనా వచ్చి రే విష్ణు, ఆయన ఒకవేళ రే విష్ణు తప్పుకోరా అని అంటే నోరు మూసుకొని తప్పుకునేవాడిని. అది 100% ఉంటుంది. మీరు ఐ థింక్ తాతగారు అనేవారు అంటారు కదా? లేదు, అంకుల్ అనేవారు. అంకుల్ మా ఇంటికి పెద్ద ఆయన. అది అందరికి తెలిసిందండి, అది ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. మీ ఇంటికి పెద్ద నాన్నగారి చాలా గౌరవిస్తారు, అసలు గురువుగారు అని. నాన్నగారికి తండ్రి సమానులైనా చాలా తెలుసు. ఇక ఫైనల్గా ఒకటే, మా అసోసియేషన్ మెంబర్స్కి ఎలక్షన్ సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు? వాళ్ళందరి ముందు పుట్టిన వాడిని, పెరిగిన వాడిని, నేనేంటో వాళ్ళందరికీ తెలుసు. నేను ఏం చేయగలనో కూడా నా మేనిఫెస్టోలో చెప్పాను. చేయగలనా లేదా అని కూడా వాళ్ళందరికీ తెలుసు. సో ఐ విల్ లీవ్ ఇట్ టు దెమ్. ఇక ఫైనల్గా ఒకటే ప్రశ్న సార్, మా అసోసియేషన్ ఉద్ధరణ కోసము దాన్ని అభివృద్ధి చేయడానికి ఫండ్ రైజింగ్ ఎలా జరగబోతోంది? ఇప్పటికే కార్పస్ ఫండ్ అంతా కూడా ఖాళీ అయినట్టుగా కనిపిస్తుంది. నరేష్ గారు కరోనా సమయంలో మొత్తం కార్పస్ ఫండ్ అంతా ఖర్చు పెట్టేశారు, ఇంకా దానికి దీనికి అంటున్నారు. మొత్తం ఫండ్ ఇంకా 4-5 కోట్లు. ప్లానింగ్ ఏంటి అసలుకి? ప్లానింగ్ అంతా త్వరలో నేను అనౌన్స్ చేస్తాను మీకు. ఓకే, అది విదిన్ ద 4 ప్రకాష్ రాజ్ గారు ఆల్రెడీ రివీల్ చేశారు ఒక మీటింగ్లో, ఎలా చేస్తాము ఏం కథ. నా మేనిఫెస్టో క్లియర్గా చూపిస్తుంది. మీ మేనిఫెస్టో ఉంది. ఇక ఫండ్ రైజింగ్ సంబంధించి అంటే హీరోస్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, ఐడియాస్ ఉన్నాయి. అవన్నీ ఇంటర్నల్గా మాకు తెలిసి ఏం చేయాలనేది, అది కరెక్ట్గా నేను గెలిచిన తర్వాత గ్యారంటీ అందరికీ తెలుస్తుంది, చెప్తా కూడా. మంచు విష్ణు ప్యానల్ ఓడినా గెలిచినా మా అసోసియేషన్ అంటే మా అభివృద్ధి కోసము ఖచ్చితంగా పాటుపడుతుందా, దూరంగా ఉంటుందా? ఇప్పుడు దాకా ఎప్పుడు నేను అసోసియేషన్ వైపు లేను. ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ జరిగి ఓడితే అసంతృప్తి ఏమైనా బయటికి వస్తుందా? అరే నేను ఇంత కష్టపడితే నన్ను గెలిపించలేదు, వీరి కోసం నేనెందుకు కష్టపడాలి, నేనెందుకు వీరి వైపు ఉండాలి అన్న ఒక ఆలోచన ఏమన్నా ఉత్పన్నమవుతుందా? లేని ఆలోచనలు కూడా ఉందా, వస్తుందా అని. ఎందుకంటే అవన్నీ దోస్ ఆర్ ఆల్ సిల్లీ. అవన్నీ ఎందుకు వస్తాయి? ఓకే సార్, ఇదండి మంచు విష్ణు గారు చెబుతున్న విషయాలు. ఖచ్చితంగా తాను గెలిచిన వెంటనే మా అసోసియేషన్ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తారని ఇప్పటికే తన మైండ్లో ఒక బ్లూ ప్రింట్ కూడా రెడీ అయి ఉందంటున్నారు. మరి త్వరలోనే ఆయన గెలిచిన తర్వాత ఆయన బ్లూ ప్రింట్ చూస్తాం. గెలిచినా ఓడినా అంతా కూడా శాంతియుతంగానే జరుగుతుంది. ఎలాంటి నాటు బాంబులు కావచ్చు, వేట గొడ్డళ్ళు కూడా ఆ ప్రాంతానికి కూడా దరి చేరని కూడా చూస్తూ ఉంటున్నారు. మరి చూద్దాం, గెలిచినా ఓడినా ఏం జరుగుతుందో, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది కూడా 10వ తారీఖు తేలిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. subscribe iDream channel. Do subscribe.
ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.